నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల కోసం DIKSHA యాప్ను ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రొఫైల్ అప్డేట్ చేయడం దగ్గర్నుంచి కోర్సుల్లో చేరడం వరకు ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా వివరిస్తాను. సరే మరి, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈరోజు మనం మొత్తం 5 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా యాప్ సెటప్ ఎలా చెయ్యాలి, ఆ తర్వాత మన ప్రొఫైల్ను ఎలా అప్డేట్ చేసుకోవాలి, కోర్సులను ఎలా వెతుకాలి, కోర్సులో ఎలా చేరాలి, చివరగా ఆ ట్రైనింగ్ను ఎలా పూర్తి చేయాలో చూద్దాం. సరే, మొదటి సెక్షన్ యాప్ సెటప్ మెథడ్. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే DIKSHAకి 2 వేరువేరు యాప్లున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అన్నట్లుగానే DIKకు 2 యాప్సుంటాయి. ఒకటి మెయిన్ DIK యాప్, మన స్టేట్ సిస్టమ్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వడానికి, ప్రొఫైల్ మేనేజ్ చేసుకోవడానికి దీన్ని వాడతాం. ఇక రెండోది DIK కోర్సెస్ యాప్. ఇదొక కంపానియన్ యాప్ లాంటిది. కోర్సులు వెతకడానికి, వాటిలో ఎన్రోల్ అవ్వడానికి దీన్ని వాడతాం. దీనికి మళ్లీ సపరేట్గా లాగిన్ అవ్వాల్సిన పని లేదు. ఇక రెండవ సెక్షన్ మన ప్రొఫైల్ను అప్డేట్ చేయడం. మన డీటెయిల్స్ అన్నీ 100% కంప్లీట్గా ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి, మీ ప్రొఫైల్ 100% కంప్లీట్ అయిందా? ఒకవేళ డౌట్ ఉంటే వెంటనే ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ప్రొఫైల్ చెక్ చేయడం చాలా ఈజీ. యాప్లో టాప్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎడిట్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ పర్సనల్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకసారి సరిచూసుకోండి. పాస్వర్డ్, అకౌంట్ సెట్టింగ్స్ కూడా చెక్ చేసుకోండి. మర్చిపోవద్దు, మన టార్గెట్ 100% ప్రొఫైల్ కంప్లీషన్. అప్పుడే యాప్లోని అన్ని ఫీచర్స్ని మనం పూర్తిగా వాడుకోగలుగుతాం. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక. రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్లు వెంటనే తమ కొత్త స్కూల్ కాంప్లెక్స్ డీటెయిల్స్తో ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు. రైట్, ఇప్పుడు 3వ సెక్షన్కొచ్చేశాం. కోర్సులను ఎలా వెతకాలి. ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు కోర్సుల క్యాటలాగ్కి ఎలా వెళ్లాలో చూద్దాం. మెయిన్ దీక్షా యాప్లో కింద కోర్సెస్ అనే లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. వెంటనే అది మిమ్మల్ని దీక్షా కోర్సెస్ యాప్కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కోర్సులను ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ కోర్సెస్ అనే చోట ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయండి. కింద ఆంధ్రప్రదేశ్ అని ఒక చెక్ బాక్స్ వస్తుంది. దాన్ని టిక్ చేసి అప్లై ఫిల్టర్ క్లిక్ చేయండి. అంతే. ఇక్కడ చిన్న ప్రో టిప్. ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేశాక చివర్లో పొరపాటున కూడా స్పేస్ ఇవ్వద్దు. ఒక్క స్పేస్ ఇచ్చినా సరే సర్చ్ రిజల్ట్ సరిగ్గా రాకపోవచ్చు. సో జాగ్రత్త. సరే, ఇప్పుడు 4వ సెక్షన్ కోర్సులో ఎలా ఎన్రోల్ అవ్వాలి, మనకు కావలసిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎలా జాయిన్ అవ్వాలో చూద్దాం పదండి. ఫిల్టర్ అప్లై చేశాక మీకు కొన్ని కోర్సులు కనిపిస్తాయి. ఉదాహరణకి జ్ఞానప్రకాష్ 6th డే సర్టిఫికేట్ కోర్స్ లేదా యూనిసెఫ్ కెరియర్ గైడెన్స్ కోర్సులు, ఇంకా స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ పార్ట్ 2, ఇలా రకరకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఎన్రోల్ అవ్వడం చాలా సింపుల్. మీకు నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకోండి. బ్యాచ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత ఎన్రోల్ నౌ బటన్ నొక్కండి. అంతే, మీరు కోర్సులో జాయిన్ అయిపోయినట్టే. ఆ బటన్ క్లిక్ చేయగానే స్క్రీన్ మీద యు ఆర్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. కంగ్రాట్స్, మీరు కోర్సులో విజయవంతంగా చేరిపోయారు. ఇక చివరిగా 5వ సెక్షన్ ట్రైనింగ్ను పూర్తి చేయడం. ఇది మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి చాలా ముఖ్యం. సాధారణంగా ఒక కోర్స్ ఎలా ఉంటుందంటే మొదట ఒక ప్రీ టెస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని కోర్ మాడ్యూల్స్ ఉంటాయి. చివరికి పోస్ట్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేశాకే సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. ఇక్కడొక కండిషన్ ఉంది. మీరు సర్టిఫికెట్ పొందాలంటే ప్రతి మాడ్యూల్ను ఆర్డర్లో పూర్తి చేయాలి. ఒకటి పూర్తి చేస్తేనే నెక్స్ట్ మాడ్యూల్ అన్లాక్ అవుతుంది. మధ్యలో ఏది స్కిప్ చేసినా ముందుకు వెళ్ళలేం. సో ఈ మొత్తం ప్రాసెస్ మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. మరి ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని టీచర్లందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్. అదేంటంటే మనం దీక్షా యాప్ వాడే విధానం పూర్తిగా మారిపోయింది. కొత్తగా లాగిన్ అవ్వాల్సుంటుంది. మరి ఈ మార్పేంటి, ఎలా చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఓకే, సో ఈ కొత్త ప్రాసెస్లో మనకు వినిపించే ఒక ముఖ్యమైన పదం ఏంటంటే సింగిల్ సైన్ ఆన్, షార్ట్కట్లో SSO అంటాం. దీని గురించి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, చాలా సింపుల్ అన్నమాట.
ఇకపై మనం డిక్ష యాప్కి వేరే పాస్వర్డ్, మన లీప్ యాప్కి వేరే పాస్వర్డ్ ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క లీప్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో డిక్షాలోకి ఇంకా ఇతర ప్రభుత్వ యాప్స్లోకి కూడా ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. అదే ఈ ఎస్ఎస్. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 స్టెప్స్లో చూద్దాం. ముందుగా కొత్త DIKSH లాగిన్ ఏంటో చూస్తాం. తర్వాత యాప్లో ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత స్టేట్ సిస్టంతో లాగిన్ అవ్వడం ఎలాగో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. ఇక ఆల్రెడీ DIKSH వాడుతున్న వాళ్ళు అకౌంట్స్ ఎలా మర్జ్ చేయాలో చూస్తాం. ఫైనల్గా ఏవైనా సమస్యలొస్తే ఏం చేయాలో కూడా మాట్లాడుకుందాం. రైట్, ముందుగా మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ కొత్త DIK లాగిన్ అంటే ఏంటి, అసలు ఈ మార్పుని ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇకపై ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క టీచర్, హెడ్ మాస్టర్ ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బంది అందరూ ఖచ్చితంగా వాళ్ల లీప్ యాప్ ఐడి, పాస్వర్డ్తోనే దీక్షలోకి లాగిన్ అవ్వాలి. ఇది తప్పనిసరి. మనం ఇంతకు ముందు వాడిన పాత పద్ధతులు ఇకపై పనిచేయవు. ఓకే, మరి ఇప్పుడు యాప్లోకి వెళ్ళి మొదటి స్టెప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది అందరూ ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్. దీక్ష యాప్ను మొదటిసారి వాడుతున్నా సరే లేక ఎప్పట్నుంచో వాడుతున్నా సరే ఈ ఫస్ట్ స్టెప్స్ మాత్రం అందరికీ కామన్. ముందుగా ప్లేస్టోర్ నుంచి దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకోండి. తరువాత కొనసాగించు బటన్ నొక్కండి. ఆ తర్వాత మీ యూజర్ టైప్ అంటే టీచర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆహా, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీరు కొత్త యూజరా లేక పాత యూజరా అనే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ మారుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం దీక్ష వాడుతుంటే మిమ్మల్ని మీ రోల్ అంటే టీచర్ అని, అలాగే బోర్డ్, మీడియం, క్లాస్ లాంటివి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అదే మీరు ఆల్రెడీ దీక్ష వాడిన వాళ్ళైతే మిమ్మల్ని నేరుగా లాగిన్ పేజీకి తీసుకెళ్లిపోతుంది. సరే, ఇప్పుడు అందరం అసలైన ఘట్టానికొచ్చేశాం. అదే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్. ఈ SSO ప్రాసెస్ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. లాగిన్ పేజీకి రాగానే మీకు పైన చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటన్నిటినీ ఇగ్నోర్ చేసేయండి. మనకు కావాల్సిందల్లా స్క్రీన్ కింద వైపున ఉండే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే బటన్ మాత్రమే. ఇది చాలా చాలా ముఖ్యం. దీన్ని మాత్రమే నొక్కాలి. ఆ బటన్ నొక్కగానే ఒక 5 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మీ స్టేట్ని స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ నొక్కండి. ఆ తర్వాత వచ్చే పేజీలో మీ లీప్ ఎంప్లాయీ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కింద కనిపించే క్యాప్చా కోడ్ని టైప్ చేసి సైన్ ఇన్ నొక్కేయడమే. రైట్, ఇప్పటివరకు కొత్త, పాత యూజర్లకు ప్రాసెస్ సేమ్. కాని ఇక్కడ నుంచి పాత యూజర్లు అంటే ఆల్రెడీ దీక్ష వాడిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పాత కోర్సులు, సర్టిఫికెట్లన్నీ సేఫ్గా ఉండాలంటే ఈ స్టెప్ చాలా కీలకం. ఓకే, మీరు లీప్ ఐడితో సైన్ ఇన్ అవ్వగానే సిస్టమ్కి మీరు పాత యూజర్ అని తెలిసిపోతుంది. సో మీ పాత అకౌంట్ని ఈ కొత్త లాగిన్కి లింక్ చేయడానికి ముందు ఆ పాత అకౌంట్ నిజంగా మీదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికోసం మీ పాత DIKSH అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నంబర్ని ఎంటర్ చేయమంటుంది. దానికొక OTP వస్తుందన్నమాట. ఆ OTP ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మీరు ఈ మొత్తం ప్రాసెస్లోనే ఒక అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన స్క్రీన్కి వస్తారు. అదేంటంటే క్రియేట్ న్యూ అకౌంటా లేక మర్జ్ అకౌంటా. ఇక్కడ అస్సలు ఆలోచించకుండా కళ్ళు మూసుకుని మర్జ్ ఆప్షన్నే ఎంచుకోవాలి. ఎందుకంటే మీరు మర్జ్ చేస్తేనే ఇంతకుముందు మీరు పూర్తి చేసిన కోర్సుల ప్రోగ్రెస్, మీరు సంపాదించిన సర్టిఫికెట్లు, మీ పాత వర్క్ అంతా మీ కొత్త అకౌంట్లోకి వస్తుంది. అన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట. లేదంటే అంతా పోతుంది. అందుకే అఫీషియల్ గైడ్ లైన్స్ కూడా ఇదే చెప్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మర్జ్ ఆప్షన్ని ఎంచుకోవడమే మంచిది, కాదు ఉత్తమం. సరే, మర్జ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటంటే మీ పాత దీక్ష అకౌంట్కి ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చెయ్యాలి. ఇది ఎందుకంటే మీ డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది చివరి వెరిఫికేషన్ అన్నమాట. అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ ఈ ప్రాసెస్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఆ విషయాలు కూడా చూసేద్దాం. అయ్యో, పాత DIK పాస్వర్డ్ గుర్తులేదని కంగారు పడాల్సిన పని అస్సల్లేదు. చాలా సింపుల్. అక్కడే కింద ఫర్గాట్ పాస్వర్డ్ అని ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పేరు ఎంటర్ చేస్తే మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కొత్త పాస్వర్డ్తో మర్జ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. పాస్వర్డ్ సమస్య కాకుండా
మర్జి చేసేటప్పుడు వేరే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే దానికి కూడా వర్రీ అవ్వద్దు. మనకొక సపోర్ట్ సిస్టమ్ ఉంది. మీరు అఫీషియల్ లింక్ ద్వారా ఒక సపోర్ట్ టికెట్ రైజ్ చేస్తే చాలు. సాధారణంగా 2-3 రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తారు. మరి ఈ సపోర్ట్ టికెట్ ఎలా రైజ్ చేయాలి అనే దానిమీదేమైనా డౌట్స్ ఉంటే దానికోసం ఒక డీటెయిల్డ్ వీడియో కూడా ఉంది. ఇది మన అఫీషియల్ DIKSH ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సో మనం ఈ మొత్తం డిస్కషన్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే. ఏకపై దీక్షలో ఏ యాక్టివిటీ చేయాలన్నా, అది ట్రైనింగ్ అయినా, మీటింగ్ అయినా, ఏదైనా సరే ఈ కొత్త SSO లాగిన్ అనేది తప్పనిసరి, మ్యాండేటరీ. అందుకే ఈ ప్రాసెస్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడం చాలా అవసరం. మరి నెక్స్ట్ రాబోయే క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్తో సహా భవిష్యత్తులో వచ్చే అన్ని పనుల కోసం మీ దీక్ష అకౌంట్ సిద్ధంగా ఉందా? లేదా ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ లాగిన్ని అప్డేట్ చేసుకోండి.